ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఏ లగ్నం వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని విషయాల్లో తెలుసుకోవాలి. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే యూనిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు చతుర్థ స్థానాధిపతి కుజుడు అవుతాడు. కుజుడు బాగున్నాడా, భూములు, పంటలు, పొలాలు, ఆస్తులు అద్భుతంగా కలిసి వస్తాయి మీకు. అయితే ఈ కుజుడు కనుక పాడైతే మీరు తీసుకునేటువంటి గృహానికి సంబంధించిన విషయంలో కూడా దక్షిణ భాగం దోషం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే సౌత్ ఎలాంటి దోషం ఉంటుంది, బాగా ఎక్కువ పెరగడం, నార్త్ కంటే ఎక్కువ పెరగడం కానీ, దక్షిణంలో బాత్రూమ్స్, లెట్రిన్స్ కట్టుకోవడం కానీ. ఏమవుతుందంటే దక్షిణం పెరిగిపోతే ఆ ఇంట్లో వాళ్ళకి గొడవలు ఎక్కువ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. దక్షిణం పెరిగితే గొడవలు అవ్వడం, దక్షిణంలో బాత్రూమ్, లెట్రిన్స్ కనుక కట్టుకున్నట్లయితే అక్కడ మీకు జరిగేటువంటిది ఏమిటి అంటే కెరియర్ పరంగా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇది దాదాపుగా రాజమండ్రిలో చూసిన వాస్తది. అతను కాంటాక్ట్ అయినప్పుడు ఏమండి, మేము భార్యాభర్త ఇద్దరము జాబ్ హోల్డర్సు, చాలా మంచి ఎర్నింగ్ కూడా ఉండేది, కానీ బాగా సంపాదన చేస్తున్న సమయంలో మేము స్థలం కొనుక్కున్నప్పటి నుంచి ఇబ్బంది అవుతుందని చెప్పాడు ఆయన. అంటే స్థలంలో ఏమైనా దోషం ఉందా అని అడిగాను నేను. అంటే దోషం ఏం లేదండి, బాగానే ఉంది, రెక్టాంగిల్గా ఉంది, కానీ ఆ స్థలం కొనుక్కున్న నుంచి దోషం ఉంది. మాకు ఆ స్థలం చూడడానికి రాండి ఒకసారి, ఎందుకంటే మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ స్థలం కొనుక్కోకముందు నుంచి చాలా బాగుంది అన్నాడు ఆయన. మరి స్థలం కొనుక్కున్న నుంచి ఎందుకు అవుతుంది అని సరే నేను విజిట్కి వెళ్ళాను. ఆయన చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్కడ మేము దక్షిణ భాగంలో ఉండే స్థలం కొనుక్కొని కలుపుకున్నామని చెప్పట్లేదు ఆయన. ఎంతసేపు స్థలం కొనుక్కున్నాం, ఇబ్బంది వచ్చింది, స్థలం కొనుక్కుని ఇబ్బంది వచ్చిందని నేను రకరకాల క్వశ్చన్స్ వేస్తున్నా. అది ఖాళీ స్థలమేనా, పక్కన ఏమైనా శ్మశానం ఉందా, లేకపోతే ఆ స్థలంలో నైరుతిలో ఏమైనా, దక్షిణంలో ఏమైనా గొయ్యలు ఉన్నాయా, లేకపోతే ఆ స్థలానికి ఏమైనా రూమ్ కట్టి దక్షిణం మధ్యలో ఏమైనా బాత్రూమ్ పెట్టారు, ఇట్లాంటివన్నీ అడుగుతుంటే ఏం పెట్టలేదండి, ఖాళీ స్థలం అంటున్నాడు ఆయన. తీరా చూస్తే అక్కడ వెళ్ళిన తర్వాత దక్షిణం వైపు ఉన్న స్థలం కొనుక్కొని ఏదో కలిపేసుకున్నాడు. ఏమైపోయింది, ఉత్తరం బాగా తగ్గిపోయింది, దక్షిణం బాగా పెరిగిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అతనికి గొడవలు పెరిగిపోయి, విపరీతమైన గొడవలు, వద్దన్న అప్పులు చేస్తూ పోయాడు ఆయన. ఎందుకంటే దక్షిణం కనుక బాగా పెరిగితే మనిషి అప్పులు ఎక్కువ చేస్తాడు. దక్షిణం వైపు కొన్ని నేను బిల్డింగ్స్లో చూశాను, పెద్ద పెద్ద బాల్కనీలు ఇచ్చి వాళ్ళు ఎప్పుడు ఓపెన్గా పెట్టేసుకుంటారు వెలుతురు రావాలని. వెలుతురు రావడం మంచిదే, కానీ ఎటు నుంచి రావాలని చెప్పింది శాస్త్రం. ఉత్తరము, తూర్పు నుంచి బాగా వెలుతురు రావాలి, దక్షిణము, నైరుతి నుంచి ఎక్కువ వెలుతురు రాకూడదు. నైరుతి అసలు రాకూడదు. నైరుతిలో చీకటికి ఇది కట్టేవారు, పితృదేవత సంతృప్తి కోసం, పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని. సో ఈయన ఏం చేశాడు, కలిపేసుకున్నాడు. నేనన్నా ఇలా కలపకూడదండి, దక్షిణం ఒకవేళ మీరు తీసుకున్న దక్షిణంలో ఇల్లు కట్టుకొని ఉత్తరం వదలాలి. మరి ఎలాగా ఇప్పుడు అది అమ్మేమంటారా అని అడిగితే అమ్మాల్సిన పని లేదు, అది సపరేట్ పెట్టుకోండి, కలపకుండా దీనికి సపరేట్ గోడ, దానికి సపరేట్ గోడ. ఎందుకంటే అప్పుడు వెంటనే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి, అవునండి నేను ఇలా కనుక్కున్నాను, కానీ నేను గోడ కట్టుకున్నాను, అయినా నాకు దోషం ఉంది అన్నాడు. కాదు, గోడని 2 గోడలుగా కట్టుకోవాలి. ఒకటే గోడ కడితే ఏముంది, చుట్టూ ఉండే కాంపౌండ్ హాల్ ఒకటేగా మళ్ళీ మీకు, కాబట్టి అది దోషం పోదు. దానికి సపరేట్గా వేరే గోడ, దీనికి సపరేట్ వేరే గోడ ఉన్నప్పుడు ఇంకొక స్థలం కొనుక్కున్నట్టు ఉంటుంది. ఇక్కడ చాలామంది ఏంటంటే పడమర, దక్షిణం కొనుగోలు చేసేటప్పుడు ఈ ప్రశ్న వేస్తుంటారు, ఏమంటే పడమర కొనొచ్చా, దక్షిణం కొనొచ్చా, వెనక్కి వెళ్తున్నామేమో, ముందుకు వెళ్తున్నామేమో అని. ఎందుకు ఉత్తరము, తూర్పు కొనాలంటారంటే వీళ్ళు కలుపుకున్నా ఉత్తరం ఎక్కువ ఉంటుంది లేదా తూర్పు ఎక్కువ ఉంటుంది. దక్షిణం కలుపుకోకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ కలుపుకోవాలనుకుంటే మొత్తం కూలగొట్టేసి దక్షిణంలో పెద్ద బిల్డింగ్ కట్టుకునే ఒపీనియన్ ఉంటాయి. అంటే ఉదాహరణకి మీకు ఒక 50-60 ఏళ్ళ క్రితం ఒక ఉత్తరం వైపు అంటే ఒక ఇల్లు కట్టుకున్నారు, దక్షిణం వైపు ఉన్న స్థలం ఈ మధ్య కొన్నారు. ఇది కూలగొట్టేసి మొత్తం కట్టే ఐడియా ఉంటే తప్పితే
నార్మల్గా అయితే కలపకుండా సపరేట్ గోడలు కట్టుకోవాలి. సో ఇటువంటి తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకండి. మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు. ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము, ఎలా ఉంది, ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా, వాయువు ఇలా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది, ఈశాన్యంలో డోర్ పెట్టేసాం అనేటువంటిది అసలు పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటిది చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి. అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి, దక్షిణం ఆగ్నేయం మంచిది కాదనే, దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి ధోరణిలో ఉండకూడదు. శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా. ఇక పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని. ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది. మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు 2 రకాలుగా చెక్ చేసుకోవాలి. ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి. ఏదో చిన్న కంపాస్ల వల్ల సరిగ్గా రాదు. మిలిటరీ కంపాస్ దొరుకుతుంది. ఆ మిలిటరీ కంపాస్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి 0 నుంచి 20-30 లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది, లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది, దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది. అంటే 340, 350, 355 అలా ఉంటుంది కొంతమంది. ఎగ్జాక్ట్లీ అంతే ఉండాలని చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్, స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి. ఇందులో సకల దేవతలు, అసురులు, జోన్స్, ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం, సంతానం సంబంధించిన. ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము, ఎంజాయ్ చేయలేకపోతుంటారు. తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే. తూర్పు ఆగ్నేయము డీప్ థింకింగ్ సరిగ్గా చేయలేకపోతుంటారు, సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే తగ్గిందా పెరిగిందా, ఏ జోన్ ఎంత ఉందో, అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనేది చూడాలి. పదం బట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము, ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పలే, అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు. దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు. అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే, దక్షిణం అయితే 3-4 పదాల్లో ఎవరు పడ్డారు, పడమరైతే 3-4 పదాలు, ఉత్తరం అయితే 3-4 పదాలు, ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి. అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది. అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి, దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు, శక్తి నశిస్తుంది, అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు. శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం, ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం. దక్షిణే సైందత అంటారు, అంటే ఏమిటి, దక్షిణ వైపు తలబెట్టి పడుకోమన్నారు. దక్షిణ నైరుతి, దక్షిణ నైరుత్యో మృదయ పురుషత్యాగ మందిరం, అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో. విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి. ఇక నైరుతి అంటే ఏంటి, నైరుత్యత శస్త్రగారు అన్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పనిముట్లు, మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అక్కడ పెట్టుకోమన్నారు. పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం, మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి, మీ పిల్లల పుస్తకాలు, మీ పుస్తకాలు కానీ ఏమైనా. అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి. పడమర వాయువ్యం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు, ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు. వాయువ్యం భాండార సంస్థితం, చాలామంది తెలియక వాయువ్యంలో పెంట అని బాత్రూములు కట్టుకుంటున్నారు, ఎక్కడా శాస్త్రంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే పడమర వాయువ్యంలో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు. మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఉంటాయి, కుక్కలు, గోవులు, గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం. పడమర వాయువ్యో మృదయే లేదా పడమర వాయువ్యో భాండార సంస్థితం, అంటే భాండాగారం, ధాన్యపు భాండాగారాలు పెట్టుకునేవారు. ఉత్తర వాయువ్యం అంటే ఏమిటి, అక్కడ పాడైతే ఇద్దరి మధ్యని ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్యాభర్తలది. ఉత్తరైన నిధి సంస్థితం, తెలియక ఉత్తరం వైపు బాత్రూములు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లో. నిధులు ఉంటాయి అక్కడ, ఈ కుబేర స్థానం అది, అక్కడ పోయి మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు, మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్. ఈశాన్య దేవతాగృహం, ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు, బరువు అంటున్నారు, తప్పండి. ఈశాన్య దేవతాగృహం అనేటువంటిది
మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది ఈ శ్లోకం. నువ్వు ఎలాగ కట్టుకోవు, కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు, హైట్ ఉండకూడదు. కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్లో ఆ గది సపరేట్గా పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి దోషము లేదు. కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతి డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం గుర్తుపెట్టుకోండి. కానీ నైరుతిలో ఆల్రెడీ ఒక గది ఉందండి, ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మీరు కనుక కలర్స్, వస్తువులు, ఇంట్లో ఉండేటువంటి ఇంట్లో చేసే యాక్టివిటీస్ అంటే పడమరలో కూర్చొని అన్నం తినమని చెప్పారు, తూర్పు వైపు రాముడు పట్టాభిషేకం పెట్టుకోమని చెప్పారు, తూర్పు వైపు సిట్టింగ్ ఏరియా పెట్టుకోమని చెప్పారు. ఇలా అనేకమైనటువంటి విషయాలు క్లియర్గా మీరు ప్లానింగ్ తీసుకొని ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసి యాక్టివిటీసు కట్టడాలతో సహా మీరు చెక్ చేసుకొని ఏది కూడా కూలగొట్టాల్సిన అవసరం ఉండదు. వాస్తు చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారు, వాస్తు అనగానే కూలగొట్టేస్తాం అనుకుంటారు. కాదు, క్లియర్గా వాస్తుని చూసి చేసేటువంటిది ఏదైతే ఉంటుందో 100% మీకు ఆ యొక్క మార్పుల వల్ల, ఆ రంగులు లేకపోతే ఆ మెటల్స్ వల్ల ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. శ్రీమాత్రే నమః.